శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూడిక మట్టికి డిమాండ్ పెరిగింది. నిత్యం వందలాది లారీల ద్వారా మట్టి తరలింపు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. సాగర్ మట్టిని రైతులు బంగారం కంటే ఎక్కువగా భావిస్తున్నారు. ఈ ఏడు సాగర్లో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో మట్టి తరలింపుకు రైతులు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఈ మట్టితో రైతులకు ఒరిగేదేముంటుందని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఆర్మూరు డివిజన్ పరిధిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూడిక మట్టికి డిమాండ్ పెరిగింది. రైతులు పోటీపడి మరీ మట్టిని టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తున్నారు. పంట పొలాల్లో మట్టిని నింపుతున్నారు. భూమిని సారవంతం చేస్తున్నారు. పసుపు, మొక్కజొన్న పంటలు పండించే రైతులు పూడిక మట్టిపై ఆసక్తి చూపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు ప్రధాన పంట. గత 20 సంవత్సరాల నుంచి పసుపు పంట మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఇక్కడ రైతులు. పసుపు పంటకు నల్లరేగడి మట్టి అనుకూలం. అందుకే రైతులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూడిక మట్టిని పోటీ పడి మరీ పంట పొలాలకు తరలిస్తున్నారు. ఈ మట్టి నీటి నిల్వను పెంచుతుంది. తేమను పట్టుకుని ఉంచడం వల్ల పసుపు పంట దిగుబడి బాగుంటుంది అని రైతులు చెబుతున్నారు. మేము ఎస్ఆర్ఎస్పి పూడిక మట్టిని 10 సంవత్సరాల సంధి మేము పోతున్నాం. మంచి దిగుబడి వస్తుంది. ఎస్ఆర్ఎస్పి మాకు ఒక 30-35 కిలోమీటర్ల దూరం ఉన్నది. అయినా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కిరాయి ఎక్కువ అవుతుంది. అయినా ఎకరానికి ఒక 30 నుంచి 35 వేల ఖర్చు అవుతుంది. అయినా కానీ మేము పోతున్నాము. పూడిక మట్టి పోయడం వల్ల చీడపీడలు తక్కువ ఉండి పసుపు బాగా ఊరే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మేము కంపల్సరీగా పూడిక మట్టిని పోతున్నాం. పసుపు అడుగు అదేవిధంగా మళ్ళీ పసుపుల ఎరుసుగా 2 లారీలు పోతున్నాం. దానికో 30-35 వేల ఖర్చు పసుపుల ఎరుసుగా అవుతుంది. అయినా ఇంత పెట్టుబడైనా పెట్టి మేము పసుపు సాగు చేస్తున్నాం. ఇవి 2 పోయడం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చీడపీడలు తక్కువ ఉంటాయి ఈ సేంద్రియ ఎరువు పూడిక మట్టి పోయడం వల్ల. ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు మట్టి కోసం రైతులు ఖర్చు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధించేందుకు తిప్పలు పడుతున్నారు. లారీలు, టిప్పర్ల ద్వారా శ్రీరామ్ సాగర్ పూడిక మట్టిని కొనుగోలు చేస్తూ పంట పొలాలను నింపేస్తున్నారు. బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్, మెండోరా మండలాల పరిధిలోని రైతులంతా ఎస్ఆర్ఎస్పి పూడిక మట్టిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కసారి ఎస్ఆర్ఎస్పి మట్టిని నింపితే 2 ఏళ్ల వరకు పంటల దిగుబడి బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ పూడిక మట్టిపై రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ పసుపు పంటకు మరి నల్లరేగడి మట్టి అనేటువంటి ఒండ్రు మట్టి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి మా ప్రాంత రైతులందరము మేము తీసుకొని ఎకరానికి 40,000 మట్టిని మేము ఎకరం భాగంలో వేస్తాము. ఈ మట్టి వల్ల మాకు పసుపు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ మట్టి నీటి నిల్వని పెంచి తేమ శాతం పట్టుకొని ఉండడం వల్ల పసుపు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ మట్టి ఒకసారి భూమిలో వేస్తే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు మా యొక్క పోషక విలువలు పెరిగి అన్ని పంటలకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ప్రాంత రైతులు ఎక్కువ శాతంలో ఎక్కువ మోతాదులో నల్లరేగడి మట్టిని మేము పోసుకొని అధిక దిగుబడులు సాధిస్తామని చెప్పి రైతుల పక్షాన ఈ కుతలను చెప్తా ఉన్నాం. ఈ సంవత్సరం నీటి మట్టం తగ్గడంతో ఎక్కువగా రైతులు తమ పంట పొలాల్లో ఈ మట్టిని తోడుకెళ్లి పోస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి పూడిక మట్టిలో ఎక్కువగా మృతిక లవణాలు పంటకు భూసారం పెంచే విధంగా ఉండడంతో రైతులు ఈ మట్టి కోసం చేసే ఖర్చుకు వెనకాడడం లేదు. ఎస్ఆర్ఎస్పి అధికారులు రైతుల కోసం పూడిక మట్టిని ఉచితంగానే తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. రైతులు ఎక్కడికైనా ఈ మట్టిని తీసుకెళ్లొచ్చు అని ప్రాజెక్ట్ అధికారి ఈఈ రామారావు తెలిపారు. ఇక్కడ ఉన్న రైతులకు గత 20 సంవత్సరాల నుంచే పసుపు పంట పండిస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నల్లమట్టి కొట్టుకుంటారు. అయితే ఈసారి ఏంటంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 6 TMC ఉన్నాయి కాబట్టి మంచి ఫర్టైల్ లోతుల వరకు వెళ్ళిపోయి మంచి మట్టి దొరుకుతుంది. ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కాళేశ్వరం ద్వారా ఫీడింగ్ చేసుకుంటే మనం ఎప్పుడు నింపుతాం, ఎప్పుడు 20-15-20 TMCలు మనకు, ఎందుకంటే అక్కడ వాసన కూడా నీళ్ళు ఆగాలి, అన్నీ ఉండాలి కాబట్టి నింపుకుంటాం. కాబట్టి మనకు 15-20 TMC నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంత అవకాశం, ఇంత మంచి మట్టి లోపల వెళ్ళి తీసుకునే మట్టి అవకాశం రాదు. కాబట్టి ఈ రైతులు, సరౌండింగ్ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ పొలాల్ని ఫర్టైల్ చేసుకోవడానికి
నల్ల మట్టి మంచిగా ఉంది కాబట్టి అంత తీసుకొని పోయి మన పొలాలు తీసుకొని పొలాలు సారవంతం చేసుకొని మంచి పంటలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా నల్ల మట్టి విషయంలో ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ రైతులైనా తీసుకోవచ్చు, ఇంత దూరమైనా తీసుకోవచ్చు. పూడిక మట్టి వల్ల చీడపీడలు తక్కువగా ఉండి పసుపు బాగా ఊరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతేకాదు దిగుబడులు కూడా పెరుగుతాయని అంటున్నారు. అందుకే రైతులు ఖచ్చితంగా ఈ మట్టిని పంట పొలాల్లో చల్లుతున్నారు. ఎంత పెట్టుబడైనా పెట్టడానికి వెనుకాడ్డం లేదు. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే. సమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపులనే వాడండి.